సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం జగన్ ఛానల్లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న కృష్ణంరాజు అమరావతి మహిళలపై నోరు పారేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని వ్యాఖ్యానించారు. కేఎస్ఆర్ కృష్ణంరాజుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు పట్టమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టమట పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం బగ్గుమంది. రోత ఛానల్ లైవ్ డిబేట్ లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణం అరెస్టు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. సాక్షి కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. సాక్షి ఛానల్లో మహిళలను అగౌరవపరుస్తుంటే ఆ సంస్థ యజమాని భారతిరెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. భారతిరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసేలా కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు, నేతలు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు రాష్ట్ర మహిళా విభాగం, ఎస్సీసెల్, జనసేన, బీజేపీ, మానవ హక్కుల సంఘాల తరపున వేరువేరుగా ఫిర్యాదులు అందజేశారు. ఈ ఘటనపై పరిశీలన చేస్తున్నామని, త్వరితగతిన చర్యలు ఉంటాయని చైర్పర్సన్ తెలిపారు.